ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఈ 3 ముఖ్యమైన సామాజిక వర్గాల గురించి మాట్లాడుకుందాం. సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనుకబడి ఉన్న వాళ్ళని ఎస్సీ సామాజిక వర్గంగా, గిరిజనులని అటవీ ప్రాంతంలో నివసిస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేక సంస్కృతి, భాష, జీవనశైలి కలిగి ఉన్న వాళ్ళని ఎస్టీ సామాజిక వర్గంగా, ఈ 2 కాకుండా సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన వర్గాలని ఓబీసీగా కేటగరైజ్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ పాలసీల ప్రకారం విద్య మరియు ఉద్యోగ అవకాశాలకు గాను ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, ఓబీసీలకు 27% రిజర్వేషన్ అందిస్తున్నారు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో కూడా వాళ్ళకంటూ డిఫైన్ రిజర్వేషన్ సిస్టమ్ ఉంది. కానీ రీసెంట్గా చర్చనీయాంశం ఏంటంటే, ఒక వ్యక్తి హిందూ, సిక్, బౌద్ధ మతం కాకుండా ఇస్లామిక్ లేదా క్రైస్తవ మతానికి మారినప్పుడు ఎస్సీ నుంచి ఓబీసీగా మార్చబడడం. ఇది మన ఏపీ హైకోర్టులో రీసెంట్గా జరిగిన ఒక కేసులోని తీర్పు. అదే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మత మార్పిడి చేసుకున్నప్పటికీ వాళ్ళ ప్రత్యేక సంస్కృతి మరియు భాష వల్ల వాళ్ళు ఎస్టీగానే పరిగణించబడతారు. ఈ విషయం పైన మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి.